నెక్స్ట్ ఫిజిక్స్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైఫ్రాక్షన్. ద వర్డ్ డైఫ్రాక్షన్ ఈ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ విచ్ ఇస్ మీన్స్ బ్రేక్ మెనీ పీసెస్. డైఫ్రాక్షన్ అంటే పీసెస్గా కట్ చేయడం. నెక్స్ట్ వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ద అబ్స్ట్రాకిల్ హూజ్ సైజ్ కంపారబుల్ విత్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. ఆ లైట్ అనేది అబ్స్ట్రాకిల్ అంటే ఒక అడ్డు అనమాట, అంటే జస్ట్ లైక్ ఏ వాల్. దెన్ లైట్ బెండ్స్ అరౌండ్ ద ఎడ్జెస్. ఈ లైట్ అనేది దీనిపైన ఉన్నప్పుడు ఇది ఇంకా అడ్డం ఉంది కదా, అప్పుడు ఈ లైట్ అనేది ఇలా ఆ ఎడ్జెస్ దగ్గర బెండ్ అవుతుంది. ద కార్నర్ ఆఫ్ యాన్ అబ్స్ట్రాకిల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద బెండింగ్ ఆఫ్ లైట్ ఈజ్ నోన్ యాజ్. ఆ లైట్ బెండింగ్ని డైఫ్రాక్షన్ అంటాము. నెక్స్ట్ ద బ్రైట్ అండ్ డార్క్ ఫ్రించెస్ ఇన్ షాడో ఫార్మ్స్ ఏ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ బట్టి అది డార్కా బ్రైట్ అనేది ఆ ప్యాటర్న్ బట్టి మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ డైఫ్రాక్షన్స్ యొక్క డిఫరెన్స్ చూద్దాం. డైఫ్రాక్షన్ వచ్చేసి 2 టైప్స్, ఫ్రెన్స్నల్ అండ్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్. ఫస్ట్ ఫ్రెన్స్నల్కి ఆ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రెన్స్నల్ డైఫ్రాక్షన్, ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద లైట్ సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ అట్ ఫైనర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద అబ్స్ట్రాకిల్ నుంచి ఆ లైట్ సోర్స్కి స్క్రీన్కి ఉన్న డిస్టెన్స్ అనేది ఫైనెట్, అంటే మనం చెప్పొచ్చు 10 మీటర్స్ అలా మనం చెప్పొచ్చు, అంటే ఆ డిస్టెన్స్ అనేది ఫైనెట్గా ఉంటుంది. నెక్స్ట్ అదే ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్కి వచ్చేసి ద లైట్ సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద అబ్స్ట్రాకిల్ నుంచి అది వచ్చేసి ఇన్ఫైనైట్, అంటే అలానే పోతూనే ఉంటుంది, అంటే సోర్స్కు స్క్రీన్కు ఫైనైట్ డిస్టెన్స్ అనేది ఉండదు ఏది ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్లో. నెక్స్ట్ వచ్చేసి నో లెన్స్ ఆర్ నెససరీ టు స్టడీ ద డైఫ్రాక్షన్. ఇక్కడ లెన్స్ ఆర్ నెససరీ టు స్టడీ ద డైఫ్రాక్షన్. ఇది వచ్చేసి ఈ డిస్టెన్స్లో ఉంటుంది కదా, ఈ డిస్టెన్స్ ఈ కొద్ది డిస్టెన్స్ మనం చూసేదానికి లెన్స్ అవసరం లేదు, అందుకని నో లెన్స్. ఇది ఇన్ఫైనైట్ కాబట్టి చాలా దూరం ఉంటుంది, అంటే ఎంత దూరం ఉంటుందో మనకు తెలియదు కాబట్టి లెన్స్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి స్టడీ ఆఫ్ డైఫ్రాక్షన్ ఈజ్ డిఫికల్టెడ్. ఇది వచ్చేసి స్టడీ ఆఫ్ డైఫ్రాక్షన్ ఈజ్ ఈజీ. ఈ లెన్స్ ఉన్నప్పుడు దాని యొక్క డిస్టెన్స్ని ఈజీగా స్టడీ చేయొచ్చు, ఇదైతే లెన్స్ లేవు కాబట్టి దాని యొక్క డైఫ్రాక్షన్ స్టడీ వచ్చేసి డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, డైఫ్రాక్షన్ కెన్ బి స్టడీడ్ ఓన్లీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. ఇది డైఫ్రాక్షన్ కెన్ బి స్టడీడ్ ఇన్ ద ఎనీ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. ఇది ఎనీ డైరెక్షన్లో ఉంటుంది, ఇది ఓన్లీ వన్ డైరెక్షన్లో ప్రాపగేషన్ అవుతుంది లైట్ అనేది. నెక్స్ట్ ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్స్ ఆర్ ఎయిదర్ స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్. ఇవి వచ్చేసి స్పెరికల్ షేప్లో అయినా ఉంటాయి, లేదంటే సిలిండ్రికల్ షేప్లో అయినా ఉంటాయి. దీస్ ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్స్ ఆర్ ప్లెయిన్. ఇవి వచ్చేసి ప్లెయిన్ షేప్లోనే ఉంటాయి, ఇవి వచ్చేసి స్పెరికల్ అయినా ఆర్ సిలిండ్రికల్ షేప్లో అయినా ఉంటాయి. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెన్స్నల్ అండ్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫరెన్స్ అంటే ఏంది, డైఫ్రాక్షన్ అంటే, ఆ రెండు దాని మధ్య డిఫరెన్స్ చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్ఫరెన్స్. ఇట్ ఈస్ డ్యూ టు సూపర్ పొజిషన్ ఆఫ్ 2 సోర్సెస్ డిఫరెంట్ వేవ్ ఫ్రంట్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ 2 కోహరెంట్ వేవ్స్. సూపర్ పొజిషన్ ఆఫ్ 2 వేవ్ ఫ్రంట్స్ చెప్పినా కదా, ఇది ఒకటి తీసుకుంటే ఈ వేవ్స్ అనుకుంటే ఆ ఒకే వేవ్ ఇక్కడ సూపర్ ఇంపోజ్ అయితే దాన్ని సూపర్ పొజిషన్ అంటాము, దాని యొక్క డిఫరెన్స్నే ఇంటర్ఫరెన్స్ అంటాము. నెక్స్ట్ ఇట్ ఈస్ డ్యూ టు సూపర్ పొజిషన్ ఆఫ్ సెకండరీ వేవ్ లెంత్ ఆర్డినేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సేమ్ సోర్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంటర్ఫరెన్స్ బాండ్స్ ఆర్ ఈక్వల్ విడ్త్. ఇంటర్ఫరెన్స్ వచ్చేసి ఈక్వల్ విడ్త్లో ఉంటాయి. డైఫ్రాక్షన్ బాండ్స్ ఆర్ డిక్రీజ్ ఇన్ దిస్ విడ్త్ ఆఫ్ ద ఆర్డర్. ఆ బాండ్ డిక్రీజ్ అవుతుంది, విత్ ఆఫ్ ద ఆర్డర్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ బ్రైట్ ఫ్రించెస్ ఆర్ సేమ్ ఇంటెన్సిటీ, ద బ్రైట్ ఫ్రించెస్ ఆర్ డిఫరెంట్ ఇంటెన్సిటీతో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద డార్క్ ఫ్రించెస్ ఆర్ జీరో ఇంటెన్సిటీ, ద ఇంటెన్సిటీ ఆఫ్ డార్క్ ఫ్రించెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ అట్ సింగిల్ స్లిట్. ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ అంటే చెప్పినాం కదా, అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటుంది, అది లెన్స్ యూజ్ చేస్తాం. అది వచ్చేసి లెన్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఈజీ. ఆ వేవ్ ఫ్రంట్స్ వచ్చేసి ప్లెయిన్లో ఉంటాయి, చెప్పినాం కదా ఇందాక డిఫరెన్స్ ఫ్రెన్స్నల్ అండ్ ఫ్రాన్హాఫర్. ఇప్పుడు వచ్చేసి ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ అట్ సింగిల్ స్లిట్ ఉన్నప్పుడు ఆ ఫ్రాన్హాఫర్ డయాగ్రామ్ వచ్చేసి ఇది, ఇక్కడ డైఫ్రాక్షన్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇది సోర్స్, ఇది వచ్చేసి మనకు స్లిట్ ఏబి అనేది స్లిట్, ఇది వచ్చేసి లైట్, ఇది వచ్చేసి లెన్స్, ఇది స్లిట్, ఇది వచ్చేసి వేవ్ ఫ్రంట్స్, ఇది వచ్చేసి స్క్రీన్. నెక్స్ట్ ఈ లైట్ అనేది ఈ లెన్స్ మీద పడినప్పుడు ఇవన్నీ పోయి ఇక్కడ టచ్ అవుతుంది, అది P1, ఇక్కడ టచ్ అవుతుంది, అది P0. ఇది స్క్రీన్, వచ్చేసి స్క్రీన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పాత డిఫరెన్స్ వచ్చేసి sin θ ఈక్వల్ టు
బీఈసీ బై ఏడి అంటే ఇది ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ అనేది తీసుకుంటే మనం అది ఇది ఏబిసి ఇది వచ్చేసి యాంగిల్ టీటా. ఇప్పుడు మనకు సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఫార్ములా. టీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏది ఇక్కడ యాంగిల్ అనుకుంటే టీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ బీసీ. నెక్స్ట్ దీంతో లార్జెస్ట్ సైడ్ ఏది ఉంటే అది హైపోటెన్యూస్ ఏది ఏబి. బీసీ బై ఏబి సైన్ టీటా ఈక్వల్ టు బీసీ. ఏబి అంటే చూడండి ఇక్కడ ఏబి అంటే దాని లెంత్ వచ్చేసి ఈ ఏబి ప్లస్లో ఈ పెట్టుకున్నాం. మనకేం కావాలి బీసీ. బీసీ అనేది ఇటు సైడ్ నుంచి ఈ ఏ అనేది డివైడ్ బై ఇటు సైడ్ పోతే మల్టిప్లికేషన్ అయితే అప్పుడు బీసీ ఈక్వల్ టు ఈ సైన్ టీటా. నెక్స్ట్ ఫస్ట్లో స్టార్టింగ్ వీడియోలో ఈ ఫార్ములా చూసినాం. ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 2π బై లాండా ఇంటూ పాత్ డిఫరెన్స్. ఇప్పుడు 2π బై లాండా పాత్ డిఫరెన్స్ అంటే ఇప్పుడే మనం ఫైండ్ చేసినాం ఈ సైన్ టీటా. నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 2π ఈ సైన్ టీటా బై లాండా. నెక్స్ట్ ఇటు సైడ్ మల్టిప్లై విత్ 1/n. 1/nతో మల్టిప్లై చేస్తే 1/n ఇంటూ ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 1/n ఇంటూ 2π ఈ సైన్ టీటా బై లాండా. నెక్స్ట్ వచ్చేసి ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈజ్ గివెన్ బై ఇది మొత్తం దాన్ని డి అనుకుందాం. ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈజ్ గివెన్ బై ఆర్ ఈక్వల్ టు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఒక ఫార్ములా వచ్చేసి ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఎన్ dy/2 బై సైన్ dy/2 ఈక్వల్ టు డి అంటే మనకి ఏం తెలుసు 1/n 2e సైన్ టీటా బై లాండా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏ సైన్ ఎన్ డి అంటే 2π ఈ సైన్ టీటా బై ఎన్ లాండా బై 2. నెక్స్ట్ బై సైన్ 2π ఈ సైన్ టీటా బై ఎన్ లాండా బై 2. 2 క్యాన్సల్. ఇక్కడ ఈ ఎన్ క్యాన్సల్. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఏ సైన్ టీటా ఇంటూ π ఈ సైన్ టీటా బై లాండా బై సైన్ π ఈ సైన్ టీటా బై ఎన్ లాండా. ఈ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా బై సైన్ ఒమేగా బై ఎన్. పుట్ ఒమేగా అంటే ఏం తెలుసు π ఈ సైన్ టీటా బై లాండా. ఇప్పుడు ఏ సైన్ π బై సైన్ అదే ఇక్కడ చూడండి టీటా ఈజ్ వెరీ స్మాల్. టీటా అనేది చాలా చిన్నది కాబట్టి సైన్ టీటా ఈక్వల్ టు టీటా అని రాసుకున్నాం అంతే. ఇప్పుడు చూడండి సైన్ ఒమేగా బై ఎన్ అనేది చిన్నది కాబట్టి టీటా ఈజ్ వెరీ స్మాల్. దెన్ సైన్ ఒమేగా బై ఎన్ ఈక్వల్ టు ఒమేగా బై ఎన్ అని రాసుకున్నాం. నెక్స్ట్ ఇది అనేది డివైడ్ బై ఉంది ఇంటూ లేకపోతే నెక్స్ట్ ఎన్ఏ ఇంటూ సైన్ ఒమేగా బై సైన్ ఒమేగా. ఎన్ఏ అంటే ఏంది యాంప్లిట్యూడ్. ఎన్ఏ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఏ ప్లస్లో ఏ పెట్టేసినాం. నెక్స్ట్ సైన్ ఒమేగా బై ఒమేగా. నెక్స్ట్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఐ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఐ ఈక్వల్ టు ఆర్ అంటే మనకి ఏంది ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఏ అని చేస్తే ఏ స్క్వేర్. నెక్స్ట్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్లో ఇంటెన్సిటీ వచ్చేసి ఏ స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ మ్యాక్సిమం వచ్చేసి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ కెన్ బి రిటర్న్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఆల్ఫా. ఆర్ అనేది అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఆర్ ఈక్వల్ టు ఈ ఆల్ఫా అనేది బయటికి రాసినాం ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫాకి ఫార్ములా అయింది మామూలుగా సైన్ ఎక్స్కి ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ ఎక్స్కి ఫార్ములా వచ్చేసి అది. అదే సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏ సైన్ ఆర్ ఈక్వల్ టు ఏ బై ఆల్ఫా ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యూబ్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా పవర్ 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఆల్ఫా పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ ఎన్ని దాంట్లో ఆల్ఫా కామన్ చేస్తే ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఈ క్యూబ్లో 1 పోతే 2 ఉంటుంది. ఇక్కడ 5లో 1 పోతే 4 ఉంటుంది. ఇక్కడ 7లో 1 పోతే 6 ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ద నెగిటివ్ టర్మ్ అండ్ హైయెస్ట్ ఆర్డర్ షుడ్ బి వ్యానిష్. నెగిటివ్ టర్మ్స్ అయినా హైయెస్ట్ ఆర్డర్ టర్మ్స్ అయినా ఏమైతాయి డిలీట్ అవుతాయి. వ్యానిష్ మీన్స్ డిలీట్ అయితే అప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏ అంటే యాంప్లిట్యూడ్. నెక్స్ట్ వచ్చేసి ద టీటా ఈజ్ ఈక్వల్ టు 0. టీటా అనేది 0కి ఈక్వల్ అయితే దట్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఈజ్ ఫార్మ్డ్ అట్ P0 దగ్గర. అంటే ఇందాక చూసుకున్నాం కదా స్క్రీన్లో ఇక్కడ P1 ఇక్కడ P0 అనేది ఉంది కదా. అప్పుడు 0 అయినప్పుడు P0 దగ్గర మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది. మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉన్నప్పుడు దాన్నే ప్రిన్సిపల్ మ్యాక్సిమం అని అంటాము. నెక్స్ట్ మినిమం ఇంటెన్సిటీ పొజిషన్ చూసుకుంటే ఇంటెన్సిటీ షుడ్ బి మినిమం వెన్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ బై ఎం అంటే మనకు 1 2 3 అని సో అని అనుకుంటే అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు పై సైన్ టీటా బై లాండా ఈక్వల్ టు
ప్లస్ ఆర్ మైనస్ ఎం పై. ఈ పై క్యాన్సిల్ పోతే ఈ సైన్ టీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఈ లాంబ్డా అనేది డివైడ్ బై ఉంది సైడ్కి వచ్చే మల్టిప్లికేషన్ అయితే అప్పుడు కంప్లీట్గా వచ్చేసి ఈ సైన్ టీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం లాంబ్డా. నెక్స్ట్ వచ్చేసి మినిమం ఇంటెన్సిటీ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఫర్ ఎం ఈక్వల్ టు 0 సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 విచ్ కరస్పాండ్స్ టు ద ప్రిన్సిపల్ మ్యాక్సిమా. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ మ్యాక్సిమా. సెకండరీ మ్యాక్సిమం అంటే ఇన్ అడిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఆల్ఫా ఈక్వల్ టు 0 దెన్ ఆర్ వీక్ సెకండరీ మ్యాక్సిమా ఈక్వల్ టు ద స్పేస్డ్ మినిమం. The position can be obtained by the differentiating the expression of I with respect to I alpha. I ni with respect to alpha తో differentiate చేస్తే di by d alpha equal to d by d alpha into I అంటే ఏంది ఇంటెన్సిటీ అంటే r స్క్వేర్ అని చెప్పినాం కదా, అది a స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని వచ్చి a స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్, a స్క్వేర్ కామన్ చేసినాం కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఈ సైన్ ఇప్పుడు దీన్ని ఏ స్క్వేర్ని కామన్ చేసినాం, ఇదంతా ఎక్స్ అనుకుంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది 2x. ఎక్స్ ప్లేస్లో మనకేముంది, ఎక్స్ ప్లేస్లో మనకేముందంటే సైన్ ఆల్ఫా బై ఆల్ఫా, ఎక్స్ ప్లేస్లో సైన్ ఆల్ఫా ఉంది, ఎక్స్ స్క్వేర్ నుంచి వచ్చి 2x 2 ఇంటూ ఎక్స్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. నెక్స్ట్ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అనుకున్నాం కదా, ఇది ఎట్టుంది యూ బై వి ఫార్ములా మాత్రం ఉంది. యూ బై వి డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములా వచ్చేసి వి యూ డాష్ మైనస్ యూ వీ డాష్ బై వి స్క్వేర్. దాన్ని చేస్తే అప్పుడు దీనికి ఈక్వల్ చేస్తే ఇది అనేది 0 లేకపోద్ది. నెక్స్ట్ అప్పుడు సైన్ 2 సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఈక్వల్ టు 0, ఈ ఆల్ఫా అనేది కూడా 0 లేక పంపించే, ఈ 2 అనేది కూడా 0లో పంపించే, అప్పుడు సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ 2 సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఈక్వల్ టు 0 చేసినప్పుడు కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్, ఈ ఆల్ఫా స్క్వేర్ అనేది 0 లేక పంపించాం. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0, అప్పుడు ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్ఫా ఒకటి కావాలి కాబట్టి ఈ కాస్ ఆల్ఫా అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్కి వచ్చి డివైడెడ్ బై అవుతుంది, అంటే ఇక్కడ పైన ఉంది ఇటు సైడ్కి వచ్చి కింద ఉంది, అలా అయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఏమైంది టాన్ ఎక్స్, ఇక్కడ ఆల్ఫా కాబట్టి టాన్ ఆల్ఫా, ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఆల్ఫా. ఆ ఇంటెన్సిటీ యొక్క గ్రాఫ్ చూసుకుంటే ఇది 0 మైనస్ 5 లాంబ్డా మైనస్ 5/2 మైనస్ 3π/2 మైనస్ 5π/2 మైనస్ 7/2, ఇది 5/2 3π/2 5/2 7/2. ఇక్కడ y ఈక్వల్ టు ఆల్ఫా, y ఈక్వల్ టు టాన్ ఆల్ఫా. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ 3/2 ప్లస్ ఆర్ మైనస్ 5/2. సబ్స్టిట్యూటింగ్ ద అబవ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 వీ గెట్ వేరియస్ మ్యాక్సిమా. ఆల్ఫా ఈక్వల్ టు 3π/2, ఏ సైన్ స్క్వేర్ బై ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ ఏ స్క్వేర్ సైన్ 3π/2 బై 3π/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 22. ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమా. దీంట్లో అన్ని క్యాష్లో కొడితే ఏ స్క్వేర్ బై 22 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫాలో 5π/2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ స్క్వేర్ బై 62 అనేది ప్రిన్సిపల్ మ్యాక్సిమా. నెక్స్ట్ ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్ చూసుకుంటే ఇది 0 π మైనస్ 5 3π/2 మైనస్ 3π/2 2π మైనస్ 2π, ఇలా దాని గ్రాఫ్ అని ఉంటుంది. కానీ మిడిల్లో వచ్చేసి ఇంటెన్సిటీ ఈజ్ హై. ద డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కన్సిస్ట్ ఆఫ్ సెంట్రల్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఈజ్ ఆల్ఫా ఈక్వల్ టు 0, ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు 0 అన్నప్పుడు మ్యాక్సిమం ప్రిన్సిపల్ ఉంటుంది. నెక్స్ట్ ద సెకండరీ మ్యాక్సిమా ఆఫ్ డిక్రీజింగ్ ఇంటెన్సిటీ ఎయిదర్ సెట్ ఆఫ్ పొజిషన్ ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3π/2 ప్లస్ ఆర్ మైనస్ 5/2 ప్లస్ ఆర్ మైనస్ 7π/2. నెక్స్ట్ బిట్వీన్ సెకండరీ మ్యాక్సిమా దెర్ ఆర్ మినిమా అట్ పొజిషన్ వచ్చేసి ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 2π ప్లస్ ఆర్ మైనస్ 3π. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రాన్ ఆఫ్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి డ్యూ టు డబుల్ స్లిట్. డబుల్ స్లిట్లో ఫ్రాన్ ఆఫ్ డైఫ్రాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది స్లిట్, ఇది స్లిట్ 1, ఇది స్లిట్ 2, ఇది వచ్చేసి సోర్స్, ఇది వచ్చేసి స్క్రీన్, ఇది వచ్చేసి అబ్స్ట్రాక్యులర్ లెన్స్. నెక్స్ట్ పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు S2K. పాత్ డిఫరెన్స్ అంటే ఇది S2K, ఈ నుంచి ఉండే డిఫరెన్స్నే పాత డిఫరెన్స్ అంటాం. ఇప్పుడు మనం పాత డిఫరెన్స్ చూసుకుంటే సైన్ టీటా. నెక్స్ట్ ఇది ట్రయాంగిల్, దీని నుంచి సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే టీటాకి ఆపోజిట్ వచ్చేసి S2 ఇంటూ K, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్, ఇది అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ వచ్చేసి S2K. నెక్స్ట్ హైపోటెన్యూస్ వచ్చేసి S1 ఇంటూ S2. సైన్ టీటా ఈక్వల్ టు ఇదండి, సైన్ టీటా ఈక్వల్ టు S2K బై S1 ఇంటూ S2. నెక్స్ట్ S1 ఇంటూ S2 అంటే మనకి తెలుసు దాని యొక్క లెంత్, స్లిట్స్ యొక్క లెంత్ ఈ ప్లస్ టీ, అదే S2K బై ఈ ప్లస్ టీ. ఇది వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ 2 స్లిట్స్ వచ్చేసి S1 S2 ఈక్వల్ టు ఈ ప్లస్ టీ. నెక్స్ట్
మనకు S2K ఈక్వల్ టు ఇది డివైడ్ బైలో ఉంది, ఇటు సైడ్ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. E+D ఇంటూ సైన్ థీటా ఈక్వల్ టు E+D సైన్ థీటా. నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి ఫార్ములా మనకు తెలుసు కదా, ఫస్ట్ వీడియోలో చూసుకున్నాం. ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అంటే ఏంది? E+D ఇంటూ సైన్ థీటా. నెక్స్ట్ డెల్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ E+D సైన్ థీటా. దీన్ని డెల్ అంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ట్రయాంగిల్ OHG. ఇది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా R ఈక్వల్ టు R² ఈక్వల్ టు OG² ప్లస్ GH² ప్లస్ 2OG ఇంటూ GH ఇంటూ కాస్ డెల్. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఫార్ములా ఫర్ ఫ్రాన్ ఆఫ్ డైఫ్రాక్షన్ డ్యూ టు డబుల్ స్లిట్కి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫార్ములాలో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది OH అంటే R², OG అంటే A సైన్ ఆల్ఫా/ఆల్ఫా. నెక్స్ట్ ఇది HG అన్న A సైన్ ఆల్ఫా/ఆల్ఫా. నెక్స్ట్ ఈ సబ్స్టిట్యూట్ చేస్తే OG ప్లేస్లో A సైన్ ఆల్ఫా/ఆల్ఫా హోల్ స్క్వేర్. నెక్స్ట్ HG ప్లేస్లో A సైన్ ఆల్ఫా/ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ OG ఇంటూ GH A సైన్ ఆల్ఫా/ఆల్ఫా ఇంటూ A సైన్ ఆల్ఫా/ఆల్ఫా కాస్ డెల్. నెక్స్ట్ ఇది ఎక్స్, ఇది ఎక్స్, రెండు x² ఏమైంది? 2x² అయింది కాబట్టి 2 సైన్ ఆల్ఫా/ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఇది x ఇంటూ x రూపంలో ఉంది కాబట్టి x ఇంటూ x ఏమైంది? x² అయింది కాబట్టి ఇది A సైన్ ఆల్ఫా/ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ డెల్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ 2A సైన్ ఆల్ఫా/ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 2A సైన్ ఆల్ఫా/ఆల్ఫా హోల్ స్క్వేర్ అనేది కామన్ కాబట్టి ఇక్కడ ఇది కామన్ తీసేసి ఇంకేం మిగులుతుంది? 1 మిగులుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఇది కామన్ తీసేసి ఇంకేం మిగులుతుంది? కాస్ డెల్. నెక్స్ట్ వచ్చేసి 2 సైన్ ఆల్ఫా A సైన్ ఆల్ఫా/ఆల్ఫా హోల్ స్క్వేర్. ఈ కాస్ ఆల్ఫా ప్లస్లో మనం ఏం రాయొచ్చు? 2 ద కాస్ థీటా ఫార్ములా వచ్చేసి 2 cos² θ/2 - 1. అదే 2 cos² del/2 - 1. ఈ -1 ఈ +1 క్యాన్సిల్ అయిపోతే దీని ప్లేస్లో కాస్ డెల్ అంటే ఏంది? 2 cos² del/2 - 1. ఈ -1 ఈ +1 క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ 2 cos² del/2 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 ఇంటూ 2 ఏమైంది? 4. ఈ ఏకి స్క్వేర్ ఇచ్చేసి A². నెక్స్ట్ ఏం మిగులుతుంది? sin² ఆల్ఫా/ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ cos² del/2. నెక్స్ట్ 4 A sin ఆల్ఫా/ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ cos² బీటా. ఈ del/2ని బీటా అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బీటా అంటే ఏంది? మనకు 2π ఇంటూ E+D సైన్ del/λ/2 చేస్తే ఇప్పుడు మనకేముంది? ఇక్కడ del/2 ఉంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు బీటా ఈక్వల్ టు π ఇంటూ E+D సైన్ del/λ. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఏ sin² ఆల్ఫా/ఆల్ఫా రిప్రజెంట్స్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఆ ఈక్వేషన్లో మనకు వచ్చిన ఈక్వేషన్లో ఇది వచ్చేసి డైఫ్రాక్షన్ ఫ్యాక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది వచ్చేసి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకు తెలుసు ఇంటెన్సిటీ ఈక్వల్ టు I². నెక్స్ట్ డైఫ్రాక్షన్ ఎఫెక్ట్ చూసుకుంటే ద డైఫ్రాక్షన్ ఎఫెక్ట్ A sin ఆల్ఫా/ఆల్ఫా హోల్ స్క్వేర్ గివ్స్ ద ప్రిన్సిపల్ మ్యాక్సిమా అట్ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ విత్ ద ఆల్టర్నేట్ మినిమా అండ్ సెకండరీ మ్యాక్సిమా ఆఫ్ డిక్రీజింగ్ ఇంటెన్సిటీ. ఇక్కడ ఇంటెన్సిటీ అనేది హై ఉంది, ఇంకా దాని డిక్రీజింగ్ ఆర్డర్లో డిక్రీజ్ అవుతా వచ్చింది కాబట్టి అదే రాసింది డిక్రీజింగ్ ఇంటెన్సిటీ. నెక్స్ట్ కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం వచ్చేసి θ ఈక్వల్ టు 0 సేమ్ యాజ్ లాస్ట్ దాని మీద. నెక్స్ట్ కండిషన్ ఫర్ మినిమం వచ్చేసి sin ఆల్ఫా ఈక్వల్ టు 0, ఆల్ఫా ఈక్వల్ టు +r - π. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు π E sin θ/λ ఈక్వల్ టు +r - mπ. ఆపై క్యాన్సిల్ అయిపోతే E sin θ ఈక్వల్ టు +r - mλ. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ ఫర్ సెకండరీ మ్యాక్సిమం వచ్చేసి +r - 3π/λ, +r - 5π/λ, +r - 7π/2. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫరెన్స్ ఎఫెక్ట్ వచ్చేసి ద ఇంటర్ఫరెన్స్ ఎఫెక్ట్ cos² బీటా ఇందాక నేను చెప్పినాం గివ్స్ ద ఈక్వివాలెంట్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. కండిషన్ ఫర్ మ్యాక్సిమం వచ్చేసి cos² బీటా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు +r - nπ, n ఈక్వల్ టు 0, 1, 2, 3. అప్పుడు బీటా ఈక్వల్ టు +r - 5, +r - 2π, +r - 3π. నెక్స్ట్ ఇది దీంతో సబ్స్టిట్యూట్ చేస్తే బీటా అంటే మనం ఏం చూసుకున్నాం? ఇక్కడ రఫ్ అని రాసి చెప్పిన చూడండి. బీటా ఈక్వల్ టు π ఇంటూ E+D sin θ/λ ఈక్వల్ టు +r - nπ. నెక్స్ట్ ఇది వచ్చేసి E+D sin θ ఈక్వల్ టు +r - nπ. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ ఫర్ మినిమా cos² బీటా ఈక్వల్ టు 0, బీటా ఈక్వల్ టు +r - 2n + 1 ఇంటూ π/2. నెక్స్ట్ వచ్చేసి బీటా అంటే మనకేం తెలుసు? π ఇంటూ E+D sin θ/λ ఈక్వల్ టు +r - 2n + 1 ఇంటూ π/2. ఈ పై క్యాన్సిల్ పోతే నెక్స్ట్ E+D sin θ ఈక్వల్ టు +r - 2n + 1 ఇంటూ λ/2. ఇది వచ్చేసి కండిషన్ ఫర్ మినిమా. నెక్స్ట్ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ 3 ఉంటాయి. ఆ 3 స్లిట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెమ్ ఎగ్జామ్స్. ఆ మూడిట్లో నేర్చుకుంటే కన్ఫామ్ ఒకటి గ్యారంటీ.
నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఫర్ డబుల్ స్లిట్. ఫర్ ద అబౌవ్ ఇట్ క్లియర్ దట్ ద రిజల్టెంట్ మినిమా ఆర్ నాట్ ఈక్వల్ టు 0. స్టిల్ దే హ్యావ్ సమ్ మినిమం ఇంటెన్సిటీ డ్యూ టు ఇంటర్ఫరెన్స్ ఎఫెక్ట్ వల్ల రిజల్టెంట్ మినిమం వచ్చేసి 0 కాదు, అది క్లియర్గా కనబడుతుంది ఆ యొక్క ఇంటెన్సిటీ కర్వ్లో. దిస్ ఈజ్ అబౌట్ ద సింగిల్ స్లిట్ అండ్ డబుల్ స్లిట్ ఆఫ్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రెన్స్నెల్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ద డైఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫరెన్స్. నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ అనేది కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ.